విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం జరిగింది. ఫారిన్ కంట్రీస్ లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు హఫీజ్పేట్లోని సిడి దశరథ్ కన్సల్టెన్సీ బోర్డు కంపెనీ నిర్వాహకులు. ఒక్కొక్కరి నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారు. ఈజిప్ట్, ఇజ్రాయిల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎరవేశారు. ఈజిప్ట్ వరకు తీసుకెళ్లి మధ్యలో వదిలేశారు నిర్వాహకులు. ఆ తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో సొంత ఖర్చులతో హైదరాబాద్ కు వచ్చారు బాధితులు. దాదాపు 90 మంది బాధితులున్నట్లు తెలుస్తోంది. ఆఫీసును మూసేయడంతో మియాపూర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు బాధితులు. ప్రస్తుతం కంపెనీ నిర్వాహకులు అర్చనప్రియ, సోమశేఖర్, రాజేంద్ర ప్రసాద్లు పరారీలో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం జరిగింది. ఫారిన్ కంట్రీస్ లో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు హఫీజ్పేట్లోని సిడి దశరథ్ కన్సల్టెన్సీ బోర్డు కంపెనీ నిర్వాహకులు. ఒక్కొక్కరి నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారు. ఈజిప్ట్, ఇజ్రాయిల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎరవేశారు. ఈజిప్ట్ వరకు తీసుకెళ్లి మధ్యలో వదిలేశారు నిర్వాహకులు. ఆ తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో సొంత ఖర్చులతో హైదరాబాద్ కు వచ్చారు బాధితులు. ఇలా దాదాపు 90 మంది బాధితులున్నట్లు తెలుస్తోంది. ఆఫీసును మూసేయడంతో మియాపూర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు బాధితులు. ప్రస్తుతం కంపెనీ నిర్వాహకులు అర్చనప్రియ, సోమశేఖర్, రాజేంద్ర ప్రసాద్లు పరారీలో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.